హాయ్ బడీస్, నేను మీ శివాని. ఈరోజు మీకు ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో స్నోకి సంబంధించింది ఒక క్రాఫ్ట్ అనుకున్నా నేను. సో నాకు ఎగ్స్ ట్రే నుంచి నేను ఇలా షేప్ కట్ చేసుకున్నాను చూడండి. నా పాస్ట్ పోయిన పెట్టిన వీడియోలలో కూడా సేమ్ ఇలా ట్రే వాటితోనే చేశాను. ఎగ్స్ ట్రే దాంతోనే చేశాను. నేను వాటర్ కలర్స్ యూస్ చేశాను. మీ దగ్గర పోయిన దాంట్లో నేను వీడియోలో స్కెచ్తో యూస్ చేశాను, బట్ ఇప్పుడు ఇందులో వాటర్ కలర్ని యూస్ చేశా. అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. నేను నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఫస్ట్ నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోలో మీకు నేను దేని గురించి చెప్తాను అని అంటే, ఒక స్నోగా మనం డ్రాయింగ్ వేయకుండా ఇలాంటి థింగ్స్తోని మనము కొంచెం హైలైట్ అయ్యేలాగా క్రియేటివ్గా ఆలోచించేది నేను ఈ క్రాఫ్ట్స్ చేస్తున్నాను. మెయిన్గా చెప్పాలంటే మీరు ఈ వాటర్ కలర్స్ని ఇలాంటి టైంలో యూస్ చేస్తే బాగుంటుంది. వైట్ కలర్ అనేది మనకి స్కెచ్ దొరకదు కాబట్టి సో నేను ఇలా వాటర్ కలర్ని యూజ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే మీరు ఇలాంటి ప్లేసెస్లలో స్కెచెసే యూజ్ చేయండి, మార్కర్సే యూజ్ చేయండి. అప్పుడే కొంచెం తక్కువ టైం పడుతుంది. అది వాటర్ అనేవి అబ్జర్వ్ చేసుకోదు కదా, అంతా తక్కువ టైంలోనే అయిపోతుంది. నేను ఇలా పెయింట్ వేసి చేసినందుకే నాకు చాలా టైం పట్టింది. సో ఇప్పుడు మాత్రమే దీనికి ఇలా టైం పడుతుంది. మీరు పాస్ట్ నా వీడియోలు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మనం ఏదైనా కట్ చేసినా కానీ పెయింట్ వేయడం వాటిలో టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అవి మీరు ఫాస్ట్గా చేసుకున్నారు అంటే మిగతా ప్రాసెస్ అంతా 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది. సో ఇందులో కూడా అలాగే జరిగింది. నేను ఇలా కట్ చేసుకున్నాను. 4 చూసారు కదా. ఈ 4లో నేను ఒక్కొక్క పేరుగా తీసుకున్నా. మనం బయట స్నోకి కొన్ని చూస్తాం కదా, హెడ్ అండ్ హ్యాండ్స్కి వాళ్ళు స్టిక్స్ పెడతారు, మౌత్ పెడతారు. సో అలా క్యారెట్ అలా వాళ్ళు క్రియేటివ్గా చేస్తారు కదా. సో మనం కూడా ఇలా ఒకటి క్రియేట్ చేద్దామని అనుకొని నేను ఇలా తయారు చేశాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నేను స్టార్టింగ్ నుంచి అంత ఫాస్ట్ మోడ్లోనే పెట్టాను, ఎందుకంటే మీరు ఏదైనా మిస్ అవ్వచ్చేమో మధ్యలో అని. మీరు ఏది మిస్ అవ్వకుండా మొత్తం ఇలా కొంచెం ఫాస్ట్ మోడ్లోనే పెట్టాను. సో ఇలా మీరు 4 వీటికి మీ ఎక్స్ట్రా ఇంట్లో ఉంటే ఇలా వేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఈ షేప్లోని కప్స్ లాంటివి ఏమైనా ఉంటే చిన్నవి క్యాప్స్ కానీ వైట్ కలర్, వాటికి మీరు వాటర్ పెయింట్ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మీరు 4 ఇటుకి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఆరబెట్టుకోండి. అండ్ ఆ షేప్లో ఉండేది మీరు కట్ చేసుకోండి, రౌండ్ షేప్లో. అండ్ మీరు ఏ షేప్లోనే కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లోనైనా కానీ ఏ షేప్లోనైనా కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నేను ఇలా ఒక ఏమంటారు, ఒక డిజైన్ లాగా బ్యాక్గ్రౌండ్ ఒక డిజైన్ కోసమని నేను ఇలా స్కై బ్లూ కలర్ పేపర్తో ఇలా తీసుకున్నాను. బయట ఈ పేపర్స్ దొరుకుతాయి. ఒక 2 రూపీస్కి ఒక పేపర్ మనకి ఇస్తారు. అండ్ మీరు బయట డిమార్ట్లో వెళ్ళి తీసుకుంటే అందులో ఒక 25-26 పేపర్స్ వస్తాయి. అవి 60 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో చూసారు కదా, మీరు ఇలా కట్ చేసుకోండి. నేను ఎలా చేస్తున్నానో మీరు అలాగే చేయండి. అండ్ మీరు ఇందులో ఏమన్నా చేంజెస్ చేయాలి అనుకుంటే మీరు క్రియేటివ్ కూడా మీరు చేయొచ్చు. అండ్ సేమ్ కలర్స్ని యూస్ చేయాలని లేదు. అండ్ ఇలా సేమ్గా పిక్చర్స్ని కట్ చేయాలని కూడా లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు. బట్ మీరు సొంతంగా ఏదన్నా కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ప్రైమరీ సెషన్ పిల్లలకి ఇది ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నాను. ఇలాంటివి క్రియేట్ చేసి చేయడము చాలా ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళని. ఇలాంటివి ఒక్కసారి వీడియో చూస్తే పిల్లలు చేసేస్తారు ఆటోమేటిక్గా. అండ్ ఇవన్నీ నార్మల్ థింగ్స్, మన ఇంట్లో ఉండే థింగ్స్తోని మనం క్రాఫ్ట్స్ చేయొచ్చు. అండ్ ఈ క్రాఫ్ట్స్లో నేను ఎలా చేశారో మీరు చూసారు కదా. 2 ఇలా ఉన్నాయి. మనం ఐస్, చేతులు, మిగతావన్నీ కొన్ని మనం స్పెషల్గా కూడా చేయొచ్చు. వాటికి స్కార్ఫ్ కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం కానీ మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఇమేజెస్కి మనము యాడ్ చేయొచ్చు. నేను స్కార్ఫ్స్ని యాడ్ చేద్దామని అనుకున్నాను. అండ్ మౌత్ కూడా. అండ్ మౌత్ నేను రెడ్ కలర్ ఆర్ పింక్ కలర్ తీసుకున్నాను. కలర్స్గా తీసుకోండి కొంచెం క్యూట్గా కనిపించడానికి. నేను ప్రీవియస్ వీడియోలలో అన్నీ నేను ఎలా చేశాను అంటే ఇంట్లో అవైలబుల్గా ఉండే థింగ్స్, వేస్ట్ మెటీరియల్తోనే చేయడమే నేను చేశాను. ఒకసారి మీరు వెళ్ళి నా పాస్ట్ వీడియోలో వెళ్తే మీకు తెలుస్తుంది. అన్ని 10 minutes అండ్ 15 minutes లోపలనే ఉంటాయి. అండ్ ఆ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి టైం పట్టింది. సో ఇందులో కూడా మీరు చూసారు కదా, రెడ్ కలర్ అనేది ఇంకా వైలెట్ కలర్ తీసుకున్నాను కదా, అవి జస్ట్ నేను స్కార్ఫ్స్ కోసం అని తీసుకున్నాను. అవన్నీ స్టిక్ చేసి సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఇలా రౌండ్గా ఉంది కదా, అవి నేను హెడ్ఫోన్స్కి తీసుకున్నాను. అంటే ఒక్కొక్క ఇమేజ్ అనేది ఒక్కొక్క టాయ్కి నేను ఒక్కొక్కలాగా డిజైన్ చేసుకున్నాను. సో ఒకదానికి నేనేమో టోపీ పెడతాను, ఇంకొక దానికేమో ఒక బొమ్మకేమో నేను హెడ్ఫోన్స్ విన్నట్టు పెడతాను. సో నేను అలాగే పెట్టాను చూడండి. అండ్ మీరు ఇలాగే కాకుండా ఒకటేమో కింగ్గా ఉన్నట్టు అండ్ ఇంకొకటి క్వీన్గా ఉన్నట్టు కూడా మీరు చేయొచ్చు. అండ్ క్వీన్ అంటే క్వీన్కి కిరీటం లాగా మీరు పెట్టొచ్చు, క్రౌన్ పెట్టొచ్చు. అండ్ బాయ్కి ఇంకొకటి కూడా కింగ్ది క్రౌన్ పెట్టొచ్చు. మనం ఇష్టం వచ్చినట్టు కూడా మనం అందులో పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఇలా క్రౌన్ పెట్టకుండా ఇలా హెడ్ఫోన్స్ పెడితే చిల్ అవుతున్న మూడ్లో పెడదామని అనుకొని నేను ఇలా పెట్టాను. దానికి నేను ఇలా బ్లాక్ కలర్గా డాట్స్ పెట్టాను కదా, ఇవి ఏంటి అంటే బటన్స్ అనమాట. వాటికి బటన్స్ అని అనుకొని నేను పెట్టాను. మనం వాటర్ కలర్ని యూజ్ చేసిన తర్వాత మనం ఏదైనా స్కెచ్తోని పెట్టినప్పుడు అది ఆరిపోయిన తర్వాత దాని మీద మీరు డ్రా చేయండి, లేకపోతే ఆ వాటర్ కలర్ అనేది ఆ స్కెచ్కి ఏమంటారు స్టిక్ అయిపోద్ది. సో స్కెచ్ పాడవుద్ది. సో అందుకని నేను హెడ్ఫోన్స్ అది వింటున్నట్టు ఒక ఇమేజ్ చేద్దాం అనుకున్నాను కదా, సో అది ఇదే అనమాట. హెడ్ఫోన్స్ పెట్టడానికి మీద నుంచి ఇలా నేను కర్వ్గా గీసాను. మీరు ఒకవేళ రెక్టాంగిల్ గీసుకోవాలనుకున్నా కానీ మీరు గీసుకోవచ్చు. జస్ట్ లైక్ అదే హెడ్ఫోన్స్ బయట ఉంటాయా అని కాదు, జస్ట్ ఇందులో కనిపించడానికి. అని చూసారు కదా, ఒక్కొక్క కలర్ నేను ఇందులో యూజ్ చేశాను బికాస్ ఆఫ్ హైలైట్ అవ్వాలని. నేను ఎల్లో కలర్గా సైడ్స్కి నేను ఇలా తీసుకున్నాను. అది మ్యూజిక్ వింటున్నట్టు నేను పెట్టాను. అండ్ ఇదేంటంటే స్కార్ఫ్ అలా వేసుకోవాలి అని చెప్పేసి అలా వేసాను. ఫస్ట్ నేను మెజర్మెంట్ చూసుకున్నాను అది ఎక్కడ దాకా ఉంటుందని, ఆ తర్వాతనే వాటికి నేను గమ్ స్టిక్ చేశాను. చూసారా, నేను అన్ని కలర్స్ యూస్ చేశాను. మీరు ఇందులోనే ఆల్మోస్ట్ చూడొచ్చు. ఐ యూస్ స్కై బ్లూ, వైట్, రెడ్, బ్లూ, వైలెట్ అండ్ పింక్, ఎల్లో, బ్లాక్. ఇన్ని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం హైలైట్ అవుతుంది. మీరు లాస్ట్కి ఎండింగ్కి మీరు హైలైట్ చేసుకోవచ్చు మిగతావి బ్లాక్ కలర్ స్కెచ్తోని. బట్ ఇప్పుడు మీరు చేసేటప్పుడు మాత్రము ఏదైనా పేపర్తోని స్టిక్ చేయాలి అని అనుకుంటే కలర్ పెన్సిల్తోని వేయకుండా, స్కెచెస్తో కూడా వేయకుండా మీరు పేపర్ని కట్ చేసి వేస్తే అది ఇంకొక డిఫరెంట్ లుక్ వస్తుంది. అలా మీరు ట్రై చేయండి. అండ్ మనం పెయింట్ వేసినప్పుడు మాత్రమే టైం పట్టింది. జస్ట్ మనం ఇవన్నీ అతికించేటప్పుడు ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. ఫస్ట్ మనం ఏదైనా ఐటెం తీసుకున్నప్పుడు దాన్ని ప్రిపేర్ చేయడానికి మాత్రమే మనకి టైం పడుతుంది. మిగతావి మనము జస్ట్ ఓన్లీ స్టిక్ చేసి పెట్టడం వాటికి ఏమంత టైం పట్టదు. నేను జస్ట్ మీద ఒక టాయ్ లాగా ఒక క్యాప్ ఉన్నట్టుగా నేను పెట్టాను. మనం వాటికి ఐస్ పెడితే సరిపోతుంది. ఆల్రెడీ నోస్ ఉంది, ఐస్ మనం 2 డాట్స్ పెడితే అయిపోతుంది. చూసారు కదా ఎంత తక్కువ టైంలోనే అయిపోయింది. అండ్ మీరు ఇలాంటివి మంచి బ్యూటిఫుల్గా మీకు ఇంకా కొత్తగా మీకు ఏమైనా ట్రై చేయాలని మీకు అనిపిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ ఐ గివ్ సజెషన్స్ టు యూ. అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ కంప్లీట్గా వీడియో చూడండి. అండ్ నేను పెట్టిన వీడియోస్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ మీకు నేను ఇలా వేస్ట్ మెటీరియల్తోని ఎలా తయారు చేయాలి, ఎలా క్రియేటివ్గా ఆలోచించాలనేది కూడా నేను చెప్పాను, చూడండి. అండ్ మనం ఏదైనా డ్రాయింగ్స్ వేసేటప్పుడు కూడా జనరల్గా ఎలా చేయాలి అని కూడా నేను చెప్పాను. అండ్ మనం ఐస్ కానీ మార్కర్స్తోని యూజ్ చేయమని మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కటి ఇలా స్టిక్ చేసేటతోటే మొత్తం పక్కకంతా స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ చిన్న స్కెచెస్ అనుకోండి మొత్తం వేయడానికి టైం పడుతుంది. సో వీ కెన్ యూస్ పెద్దవి మార్కర్స్ యూజ్ చేయడం బెటర్ అని నేను అనుకుంటా. చూసారు కదా కంప్లీట్గా అయిపోయింది. అండ్ నేను వైట్ కలర్ అనేది తీసుకున్నాను కదా, ఆ వైట్ కలర్ తీసుకోవడం వల్లనే అది స్నో అని తెలుసుకోగలుగుతాము. అండ్ దిస్ కంప్లీట్ వీడియోలో మనకి ఎంత టైంలో మనం చేసామనేవి ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ ఇలా వైట్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, అవి నేను జస్ట్ స్టార్స్ అనుకొని పెట్టాను. అండ్ మనం బ్లాక్ కలర్ దాంతో పెడితే అవి స్టార్స్ లాగా ఉండవు. సో వైట్ కలర్ దాంతో చిన్న చిన్న డాట్స్ పెడితే మీద స్నో పడుతున్నట్టు అనుకొని నేను అలా పెట్టాను. ఒకవేళ మీరు అలా కాకుండా బ్రష్ని పట్టి ఇలా ఏమంటారు కొంచెం
హ్యాండ్ పెట్టేసి ఇలా మీద కొడితే కూడా చిన్న 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 చిన్నవి కూడా పడతాయి, చిన్న చిన్న డ్రాప్స్ లాగా. బట్ అవి నాకు కనిపించవేమో అనుకొని మాత్రమే ఇలా ఒక్కొక్కటి సపరేట్గా పెట్టాను నేను. నాకు ఎందుకో ఇలా పెట్టడమే బెటర్ అనిపించింది, ఎందుకంటే ఇలా పెద్దగా ఫేసెస్ వీటికి ఉన్నప్పుడు మనం కూడా డాట్స్ అనేవి పెద్దగానే ఉండాలని అనిపించింది. సో దిస్ కంప్లీట్గా అయిపోయింది. నేను ఇలాంటివి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కానీ గిఫ్ట్స్ ఇవ్వచ్చు, అండ్ మీ ఇంట్లో మీరు షోకేజ్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీరు క్రియేట్ చేసింది కానీ ఏమైనా క్రాఫ్ట్స్ కానీ ఇంట్లో పెడితే ఫస్ట్ చూసి అట్రాక్షన్ ఇచ్చేది మాత్రం అది మాత్రమే. సో అందుకని చెప్తున్నాను, మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటివి ఇవ్వచ్చు, అండ్ ఎవరైనా ట్యాగ్ చేయొచ్చు, మీకు ఇష్టమైన వాళ్ళకి ఇలాంటివి ఇవ్వచ్చు, మీ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు ఆర్ మీ టీచర్స్కి ఇవ్వచ్చు. ఇలాంటివి హ్యాపీ టీచర్స్ డే ఇలాంటివి కానీ రాసేసి మీరు హ్యాపీగా ఎవరికైనా ఇవ్వాలి అంటే కూడా మీరు ఇందులో ఇవ్వచ్చు.